సరే ఇంకొక విషయానికొస్తే ప్రధాన సమస్య. సరే ఇప్పుడు ఫుడ్డు బాగుంది అంటే ఎడ్యుకేషన్ గూడా కాన్సంట్రేట్ చేస్తారని మీరన్నారు గదా! ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద కాన్సంట్రేట్ జేయడానికి చాలామంది సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. వచ్చిన టీచర్లు గూడా కొంతకాలం చేసిన తర్వాత వెళ్తున్నారనే కొన్ని ఆరోపణలు బయట నుంచి వస్తా ఉన్నాయి. దానికి కారణం ఏంటసలు? అది నిజమే. హ్మ్. రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఇమడలేనటువంటి పరిస్థితులు చాలా వరకున్నాయి. ప్రతి రిక్రూట్‌మెంట్‌లో గూడా సుమారు 6,000, 8,000, 9,000 మంది రెసిడెన్షియల్ స్కూల్స్ టీచర్సు రిక్రూట్ అవుతున్నారు. కానీ నెక్స్ట్ రిక్రూట్‌మెంట్‌కొచ్చే వరకు సుమారు ఒక 2,000-3,000 మంది వేరే జాబ్స్ వచ్చినా ఎళ్ళిపోతున్నారు. ఇంతకంటే తక్కువ జీతం వచ్చినటువంటి జూనియర్ అసిస్టెంట్స్‌గానైనా ఎళ్ళిపోతున్నారు. లేదంటే బయట జెడ్పీ టీచర్స్ దాంట్లో అయినా గూడా ఎళ్ళిపోతున్నారు. పోవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ టీచర్ అనేటటువంటి వాడిని అకాడమిక్‌కే పరిమితం చేయట్లేదు. టోటల్ రెస్పాన్సిబిలిటీ టీచర్స్ మీద ఉంది. అన్ని రెస్పాన్సిబిలిటీస్. స్టూడెంట్స్ యొక్క ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. అన్ని రెస్పాన్సిబిలిటీస్ టీచర్స్ మీద ఉండే వరకు ఏమైపోయిందంటే, ఆ ప్రెషర్ తట్టుకోలేక చాలామంది వదిలిపెట్టి వెళ్ళడం అని జరుగుతుంది. ముఖ్యంగా ఏమైందంటే, ఈ మధ్య కాలంలో అంటే గతంలో నేను ఈ సొసైటీలో ఆల్మోస్ట్ ఆల్ ఇది 36వ సంవత్సరం పనిచేయబట్టి గతంలో ఎట్లుండే అంటే ప్రతి చోట కూడా క్వార్టర్స్ ఉంటుండే, ఫెసిలిటీస్ ఉంటుండే, టీచర్ ఉండే వాతావరణం ఉండే. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే, కనీసం ఒక ప్రిన్సిపాల్ ఉండడానికి కూడా నివాసయోగ్యం లేనటువంటి గురుకులాలు చాలా 620 వరకు ఉండే వరకు, అక్కడ రాత్రిపూట జరిగే ఇన్సిడెంట్స్‌ను కంట్రోల్ చేయడానికి టీచర్ల యొక్క నైట్ స్టే కంపల్సరీ అంటున్నారు. నైట్ స్టే అనే వరకు ఏమైపోతుంది, ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు మార్నింగ్ వచ్చినటువంటి టీచర్ నైట్ అంతా అక్కడే ఉండి మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రం ఇంటికి పోవడం అనేటటువంటిది చాలా ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు చాలా వరకు బాధలు అనుభవిస్తున్నారు. దానివల్ల ఎక్కువ మంది వదిలిపెట్టిపోవడం అనేటటువంటిది అందువల్ల జరుగుతుంది. ఇక్కడ టీచర్ అనేటటువంటి వాడు అన్ని బాధ్యతలు మోయాల్సొస్తుంది. కానీ అదనపు పే స్కేల్స్ అనేటటువంటివి ఏమీ లేవు. ఇక్కడ ఏమైపోయిందంటే జడ్పీ టీచర్‌కి ఎంతైతే వస్తదో, జడ్పీలో ఉన్నటువంటి బయట టీచర్స్‌కి ఎంతైతే వస్తాయో, లేకుంటే బయట జూనియర్ లెక్చరర్‌కి ఎంతైతే వస్తుందో, అవే స్కేల్స్ ఇక్కడ ఉన్నటువంటి టీచర్‌లకి ఇస్తున్నారు. ఒకప్పుడు గురుకులాలు ఏర్పాటు చేసినప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటటువంటి మిషతోటి అప్పుడున్నటువంటి 1990స్, 95, 96 వచ్చినట్టు పీఆర్సీలో ప్రత్యేకమైనటువంటి స్కేల్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రత్యేక స్కేల్స్ ఇవ్వకపోగా ప్రత్యేక పనిభారం పెంచి స్కేల్స్ కామన్ చేసే వరకు మీరన్నట్టు ప్రతి నోటిఫికేషన్స్‌కు ఉపాధ్యాయులు వెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతుంది. తద్వారా కొన్ని ఏరియాల్లో, రిమోట్ ఏరియాల్లో పార్ట్ టైమ్ టీచర్స్ కూడా లేనటువంటి పరిస్థితులలో కొన్ని అక్కడక్కడ సంఘటనలు ఈ మధ్య మనం అలంపూర్‌లో చూసినాం. తర్వాత కొన్ని చోట్ల చూసినాం. కొన్ని స్కూల్స్ ఇంక ఓపెన్‌గా చెప్పడం బాగుండదేమో కానీ చాలా చోట్ల ఈవెన్ పార్ట్ టైమ్ టీచర్స్ కూడా లేకుండా బోటాబోటిగా నడుస్తున్నటువంటిది సహజంగా ఉంది. సో, దాన్ని అధిగమించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటటువంటిది నా అభిప్రాయం. సరే ఇప్పుడు అలంపూర్ ఇష్యూ గనుక మనం మాట్లాడితే, అలంపూర్ ఇష్యూ వాళ్ళకు టాయిలెట్ వసతులు సరిగ్గా లేవని వాళ్ళు కలెక్టరేట్‌కు వెళ్దామని రోడ్డెక్కితే అది కొంచెం ఇష్యూ అయ్యి సో, మా వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతోని అక్కడున్న టీచర్ల మీద ప్రిన్సిపల్‌తో సహా ఇద్దరు టీచర్ల మీద సస్పెండ్ చేయడం కావచ్చు, మిగతా వారికి మెమో ఇయ్యడం జరగడం కావచ్చు. ఈ టీచర్లు చేసిన అజిటేషన్‌కి అంటే విద్యార్థులు చేసిన అజిటేషన్‌కి ఉపాధ్యాయులు బలి కావాల్సిందేనా? ఇట్లాంటి పరిస్థితులు ఎట్లా మళ్ళీ ఎట్లా సమర్థించుకోవాలి? అదే వ్యవస్థలో వచ్చినటువంటి లోపం ఏంటంటే, ఏర్పాటు చేయాల్సినటువంటి జిల్లా యంత్రాంగం గాని, రాష్ట్ర యంత్రాంగాలు గాని వాటి మీద ఫస్ట్ కాన్సంట్రేట్ చేయరు. ఇష్యూ బయటకొచ్చే వరకు ఇది ఎందుకు బయటికయింది అనేటటువంటి వరకొచ్చి, అక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేటటువంటి ఒక చిన్న లిటిగేషన్ అడ్డం పెట్టుకొని, ఒకరినో ఇద్దరినో సస్పెండ్ చేసేస్తే ఇష్యూ సబ్సిడైజ్ అవుతుంది అనేటటువంటి ఆలోచనతోటి ఉండడం అనేటటువంటిది దురదృష్టకరం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల ఈ రెయినీ సీజన్ స్టార్ట్ అయింది. వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది. స్టాగ్నేషన్ ఉండకుండా ఇంటర్నల్‌గా చేయాల్సిన ఏ పనికి కూడా జిల్లా యంత్రాంగాలు మొదట రారు. ఒక ఐటెమ్ మీడియాలో వస్తే, ఆ మీడియాలో వచ్చినటువంటి ఐటెమ్‌ను ముందుగా తీసుకొని, ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి రావడం వల్ల చాలామంది ఏం చేస్తారంటే, బయటికి వెళ్ళిపోదాం అంటే పేపర్‌కు రావడం అనేటటువంటిది ఒక కంపల్సరీ ఆనవాయితీ అయింది. ఆ ఆనవాయితీని దృష్టిలో పెట్టుకొని ఏమవుతుందంటే జిల్లా యంత్రాంగాలు టీచర్లను ఒకరిద్దరిని బలి చేసేయడం, ఇష్యూ సాల్వ్ అయింది అనుకోవడం అనేటటువంటిది చాలా లోపభూయిష్టమైనటువంటి వ్యవహారం. మీరు లాస్ట్ ఇయర్ కరీంనగర్ జిల్లాలో అనుకుంటా ఒక జూనియర్ కాలేజీలో ఒక చోట అమ్మాయిలకు టాయిలెట్స్ లేవు. అది పెద్ద ఇష్యూ అయింది. ఒక ముగ్గురు నలుగురు అమ్మాయిలు గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎక్కడ కూడా టాయిలెట్స్ చాలా చోట్ల ఇప్పటికి కూడా లేనటువంటి పరిస్థితి. సో, అక్కడ ఏంటంటే ఒక ముగ్గురు నలుగురు అమ్మాయిలు అడ్డం ఉంటే మిగతా వాళ్ళు టాయిలెట్స్ తీర్చుకునేటువంటి పరిస్థితి పెద్ద ఇష్యూ అయినప్పుడు ఆ ఒక్కదానికే పరిమితమై అక్కడ ఒక్క చోటనే కాన్సంట్రేట్ చేసి అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. కానీ ఇది కామన్‌గా జనరలైజ్ చేయాలి అనేటటువంటి ఆలోచనలో ఇటు జిల్లా యంత్రాంగాలు లేకపోవడం అనేటటువంటిది కొద్దిగా లోపం అనేటటువంటిది ఉంది. ఇక్కడ ముఖ్యంగా
జిల్లా యంత్రాంగాలకు ఉండేటటువంటిది అంటే ఈ మధ్య ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అయితే సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయో ఆ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా స్కూల్స్ను చాలా డెవలప్ చేయొచ్చు. కానీ వాటి మీద ఉన్నటువంటిది ఎక్కడ చూసినా కూడా ఏం చేస్తారంటే సీసీ కెమెరాలు పెడదామా, లేకపోతే ఆ మెటీరియల్ కొందామా, ఈ మెటీరియల్ కొందామా అనేటటువంటిది. కానీ అవి ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనేటటువంటి ఆలోచన జిల్లా యంత్రాంగాలు చేస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయనేటటువంటిది నేను చెప్పదలుచుకున్నాను.